సినిమాకు కథే ప్రాణం. చాలా పాతకాలం నాటి మాట ఇది. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఈ మాట వినిపిస్తున్నప్పటికీ పోటీతత్వం, భావ పదార్థం, భావదారిద్ర్యం తెలుగు సినిమా కథలోని బ్రహ్మ పదార్థం చేస్తున్నాయి. తొలి రోజుల్లో ఒకే కథాంశాన్ని ఎన్నుకొని పలు చిత్రాలు నిర్మించిన సంఘటనలు ఉన్నాయి. అయితే మొదట్లో పౌరాణికాల చిత్రాల జోరు ఎక్కువ కనుక ఆ తరహా చిత్రాల నిర్మాణం ఎక్కువగా జరిగేది. అయితే నాటి నాటక ఛాయల్లో తీసిన సినిమాలను పెరిగిన సాంకేతిక సౌలభ్యం, మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మళ్ళీ తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలోని సృజనాత్మకత వల్లే పాత కథలనే కొత్తగా ప్రజెంట్ చేసి విజయం సాధించారు కొంతమంది దర్శక నిర్మాతలు. అలా తన చిత్రాలనే మళ్ళీ కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల్ని రంజింపజేసిన దర్శకుల్లో చిత్తజల్లు పుల్లయ్య ఒకరు. 1934లో ఆయన దర్శకత్వంలో లవకుశ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి బిగ్ హిట్గా నిలిచింది. ఆ సినిమానే మరో 29 ఏళ్ల తరువాత పుల్లయ్య గారే మళ్ళీ 1963లో రంగుల లవకుశగా తీర్చిదిద్ది అనూహ్య విజయం సాధించారు. లవకుశ స్థాయిలో ఇప్పటిదాకా దక్షిణాదిన అంత ఘన విజయం సాధించిన పౌరాణికం మరొకటి కనిపించదు. అలాగే 1947లో తను తీసిన గొల్లభామ చిత్రాన్ని మరో 20 ఏళ్ల తర్వాత భామా విజయంగా మలిచి జనాన్ని ఆకట్టుకున్నారు పుల్లయ్య. ఇలా ఆయన తన హిట్స్ను రీమేక్ చేసిన ఈ 2 చిత్రాల్లో నటరత్న ఎన్టీఆర్నే హీరోగా ఎన్నుకోవడం ఆసక్తికరం. 2 సార్లు వచ్చిన గొల్లభామ చిత్రాల విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తొలి గొల్లభామ చిత్రం 1947లో వచ్చింది. తన శ్రీమతి కృష్ణవేణి ప్రధాన పాత్రధారిణిగా మీర్జాపూర్ రాజా వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. రఘురామయ్య హీరోగా నటించారు. రఘుపతి సూర్యప్రకాష్ దర్శకత్వంలో మొదట ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఒక షెడ్యూల్ వర్క్ పూర్తయింది కూడా. ఈ చిత్రానికి డిఎస్ కోట్నిస్ ఛాయాగ్రాహకుడు. అయితే ఆయనంటే దర్శకుడు ప్రకాష్కు ఇష్టం లేదు. అందుకే ఆయన షూట్ చేసిన రష్ని డెవలప్ చేసేటప్పుడు సరిగ్గా రాకుండా ల్యాబ్ వాళ్లతో లాలూచీపడి పాడు చేయించారు ప్రకాష్. ఆ రష్ చూసి కోట్నిస్ పనితనం బాగోలేదని ఆయన్ని తీసేయాలని మీర్జాపురం రాజావారు నిర్ణయించుకున్నారు. సార్, ఇదంతా ఒక కుట్ర. నా వర్క్లో లోపం ఏదీ లేదు. ఈసారి నేను చెప్పిన ల్యాబ్లో డెవలప్ చేయించండి. అప్పుడు కూడా సరిగ్గా రాకపోతే నన్ను తీసేయండి అని అభ్యర్థించారు కోట్నిస్. సరేనన్నారు రాజావారు. కోట్నిస్ తిరిగి చిత్రీకరించిన సన్నివేశాల రష్ ప్రింటు ఈసారి బాగా వచ్చింది. దాంతో ప్రకాష్ చేసిన పని తెలుసుకున్న రాజావారు ప్రకాష్ని తీసేసి సి పుల్లయ్యను దర్శకుడిగా నియమించారు. 1947 ఫిబ్రవరి 28న గొల్లభామ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ చిత్రంలో గొల్లభామగా నటించిన కృష్ణవేణి ధరించిన కాస్ట్యూమ్స్ ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మల్లు బట్టపై కళాదర్శకుడు వాలి ప్రత్యేకంగా డిజైన్ చేయించి వాడారు. సినిమా విడుదలయ్యాక అవి గొల్లభామ చీరలుగా మార్కెట్లోకి వచ్చాయి. గొల్లభామ చిత్రంలో హీరోయిన్ తరువాత అంత కీలకమైన పాత్ర మోహిని. ఈ పాత్ర కోసం ఎంతో మందిని చూసి చివరికి అంజనీ కుమారిని ఎంపిక చేశారు పుల్లయ్య. అప్పటికే ఆమెకు పెళ్లి అయ్యింది. ఓ బిడ్డ తల్లి కూడా. ఆమె పేరుని అంజలీదేవిగా మార్చారు పుల్లయ్య. పేరుతో పాటు ఆమె జాతకాన్ని మార్చేసి మంచి నటిగా తీర్చిదిద్దారు. ఇందులో ఆమెది వ్యాంపు వేషం. కొన్ని వందల చిత్రాల్లో హీరోయిన్గా, అమ్మగా, సాత్విక పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన అంజలీదేవి సినీ జీవితం అలా వ్యాంపు వేషంతో మొదలైంది. గొల్లభామ చిత్రం విడుదల కాకుండానే ఆవిడకు 4 సినిమాల్లో అవకాశం రావడం విశేషం. అయితే అవన్నీ వ్యాంపు వేషాలే కావడం గమనార్హం. అంజలీదేవి కాస్ట్యూమ్స్ రూపకల్పనకి కూడా కళాదర్శకుడు వాలి ప్రత్యేక శ్రద్ధ వహించి గ్లామర్ తారగా ప్రొజెక్ట్ చేశారు.
గొల్లభామ నిర్మాణంలో ఉండగానే దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం అక్కినేనితో తను తీస్తున్న పల్నాటి యుద్ధం చిత్రంలో మాంచాల పాత్ర పోషించమని అంజలీదేవిని అడిగారు. అయితే గొల్లభామ పూర్తయ్యే వరకు మరో చిత్రంలో నటించడానికి పుల్లయ్య అంగీకరించకపోవడంతో ఆ వేషం మిస్ అయింది అంజలీదేవికి. తరువాత ఆ పాత్రను ఎస్ వరలక్ష్మి పోషించారు. తెలుగు సినిమాల్లో ముద్దు సన్నివేశాన్ని తీసిన ఘనత పుల్లయ్య గారిదే. ఈ చిత్రంలో రఘురామయ్య అంజలీదేవిలపై ముద్దు సీన్ తీసి సంచలనం సృష్టించారు. 1947 జూన్ 29న విడుదలైన గొల్లభామ చిత్రం విజయం సాధించింది. 1947లో వచ్చిన గొల్లభామ చిత్రంలో హీరో రఘురామయ్య అయినా కథంతా హీరోయిన్ కృష్ణవేణి చుట్టూ తిరుగుతుంది. అయితే రెండవసారి వచ్చిన గొల్లభామ చిత్రంలో ఎన్టీఆర్ హీరో కావడంతో ఆయన ఇమేజ్కి అనుగుణంగా కథలో మార్పులు చేశారు దర్శకుడు పుల్లయ్య. ఇందులో భామ పాత్ర కోసం మొదట బి సరోజాదేవి పేరు పరిశీలించిన ఆవిడ డేట్స్ దొరకకపోవడంతో దేవికను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో అప్సర కన్యలుగా మోహినిగా ఎల్ విజయలక్ష్మి, వాహినిగా విజయ నిర్మల నటించారు. మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలని అనిపిస్తుంది. ఆ కాశీ మజిలీ కథల్లో ఒకటైన గొల్లభామ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ముక్కామల, చదలవాడ, రాజబాబు, ఎస్ వరలక్ష్మి, పుష్పవల్లి, గిరిజ తదితరులు నటించారు. నాగయ్య, రాజనాల, ధూళిపాళ అతిథి పాత్రలు పోషించారు. 1947లో వచ్చిన గొల్లభామ చిత్రంలో హీరో స్నేహితుడిగా నటించిన రేలంగి 20 ఏళ్ల తర్వాత వచ్చిన భామా విజయంలోనూ అదే పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రానికి కూడా మొదట గొల్లభామ అనే పేరు పెట్టారు. అయితే యాదవ సంఘాలు అభ్యంతరం చెప్పడంతో భామా విజయంగా మార్చారు. 1967 జూన్ 29న విడుదలైన భామా విజయం హిట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.